ఆయన ఏ సినిమాలో నటించినా అద్భుతంగా నటిస్తారు. ఈ సినిమాని బ్లెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. బా ఒక్కసారి ఆయన మాట్లాడాక గుండె బరువు ఎక్కిపోయింది. ఈ సినిమా బోస్ సినిమా. తన అదృష్టం ఏంటంటే దీని వెనకాల ఈటీవీ వారు ఉన్నారు, దీని వెనకాల బన్నీవాస్ గారు ఉన్నారు, అలాగే వేణు గారు ఉన్నారు. ఈరోజు ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి శ్రీహరికోట రాకెట్ మా డార్లింగ్ మనోజ్ రావడం అన్నది చాలా సంతోషంగా ఉంది. తను ఎక్కడుంటే అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్. అంత మంచి వ్యక్తి, నాకు చాలా ఆప్తుడు. అలాగే ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ కానీ మిగతా నటులు కానీ ఎవరి మేరకు వాళ్ళని అద్భుతంగా చేర్చుకున్నాడు బోస్. ఇంకొక ఆనిముత్యం రాబోతుంది ఈ సినిమాకి. దాన్ని ఒక్కసారి రావా. నువ్వే నీ మీద నేను చాలా నమ్మకాలు పెట్టుకున్నాను. ఇతని గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం చూసినప్పుడు స్టేజీ ఆర్టిస్ట్ ఏమో వచ్చాడు, బాగానే చేస్తున్నాడు అని, బాగా చేస్తున్నాడు అబ్బాయి అన్న. ఆ మన్నాడు తెలిసింది సరే ఇతను అమెరికా నుంచి వచ్చాడు, అమెరికా నుంచి వచ్చినా కూడా భలే ఉందా క్యారెక్టరేషన్ అనుకున్నా. ఆ మూడో తెలిసిన ఒక హీరో బ్రదర్. ఇతను ఆ హీరో పేరు నేను చెప్పను, ఎందుకంటే ఆ హీరో కన్నా పెద్దోడు వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ లాట్. అలాగే అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది. ఎందుకంటే నాకు డైరెక్టర్ వచ్చి ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు క్లైమాక్స్ చెప్పకని ఇదేంటి క్లైమాక్స్ అన్న, అదే క్లైమాక్స్ అని నిజంగా జరిగింది కథ అన్నాడు. నేను ఇప్పుడు ఎంత ఎక్స్ప్రెషన్ ఇచ్చానో అంత ఎక్స్ప్రెషన్ ప్రతి ఆడియన్స్ ఇస్తారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంటనే మా అమెరికా అబ్బాయి మాట్లాడాలి. ఈయన పాత్ర ఏంటో ఆయన ఏంటో